బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభంకార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8 నేడు ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఫినాలేలో సందడి చేశారు. టాప్ 5లో ఉన్న నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్పై పంచులతో అలరించారు. ఇందులో గౌతమ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. 2 పెళ్లి సంబంధాలు చూశాం. బయటకు రాగానే గౌతమ్కు వివాహం చేస్తామని తెలిపారు. నిఖిల్ విషయంలో తాను చాలా గర్వపడుతున్నట్టు తెలిపారు. తల్లి మాటలతో నిఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ సీజన్ ప్రైజ్ మనీ 54,99,999 రూపాయలు అని ప్రకటించిన నాగార్జున దానిని 55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్తో పాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. లక్ష్మీరాయ్, నభా నటేష్ డాన్స్లతో అలరించారు. ఉపేంద్ర, ప్రజ్ఞా జైస్వాల్ అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా సీజన్ 8లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో 8 మంది షోలో పాల్గొన్నారు. వీరిలో 5గురు ఫైనల్కు చేరుకున్నారు. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో విజేత ఎవరనేది బయటపడుతుంది.